ఈ సొసైటీకి పనికొచ్చే ఓ పెద్దాయన్ను పనికి రాని కొందరు అతి దారుణంగా చంపేశారు. సమాజానికి సహాయం చేయాలని పోరాటం చేస్తూ ఉంటే నీ సహాయం ఈ సమాజానికి అవసరం లేదు. నువ్వు చేసే ఈ పనులకు సమాజంలో మా పరువు పోతుంది అని అందరూ చూస్తుండగానే అతి దారుణంగా నరికే చంపేశారు. చేసిన పాపాలు చాలదు అన్నట్లు ఇప్పుడు మరో పాపం చేసి పాపాల లిస్టు పెంచుకున్నారు ఆ పాపాత్ములు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయన హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో నడి రోడ్డుపై జరిగింది. రాజలింగమూర్తి బైక్పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గమధ్యలో దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి హత్య చేశారు. వారి వెంట తెచ్చుకున్న కత్తులతో అంతా చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆ తరువాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా, వ్యక్తిగత కక్షలు కారణమా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే భూపాలపల్లిలో రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్లో ధర్నాకు దిగారు రాజలింగమూర్తి భార్య నాగవల్లి. అంతేకాదు తన భర్తను చంపింది రేణుగుంట్ల కుమురమ్మ, సంజీవ్ అంటూ ఆరోపించారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కాగా రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్ వేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ నాడు కోర్టుకెళ్లారు. అయితే గతంలో రాజలింగమూర్తి బీఆర్ఎస్లోనే ఉండేవారు. 2019లో ఆయన భార్య ఆ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. తరువాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు.